రాజగమనాథమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు అని రాశాడు. రాస్తే రాజుగారు చూసి సంతోషించాడు. నత్తీరుడు లేచి అన్నాడు, మళ్ళీ చెప్పా పద్యం అన్నాడు. పాపం ఆయనకి ఏం తెలుసు, గుళ్ళో వచ్చేప్పుడు మళ్ళీ చదివాడు ఆ పద్యం. చదివితే ఆయన అన్నాడు, తప్పిది చెప్పరా కవితా సమయంబున ఒప్పుకా నువ్వు పగిది రచయింపవచ్చునే అన విప్రుడు చెల్లబోయి ఆ పరమేశ్వరుడు ఈ వసుధాదిపుపై రచయించి ఇచ్చ కాని ఏ ఒప్పుడు తప్పు నేలుగా ఓ ఉత్తములారా అనంతు వెల్వడం. అతను పాపం అన్నాడు, అయ్యో నాకేం తెలుసండి, నేను రాసుకురాలేదు ఈ కవిత్వం, మీరేమో ఇది తప్పు అంటున్నారు. తప్పిది ఒప్పు కాదు, కవితా సమయంబున ఒప్పు కాదు. ఈ పగిది పద్యంబు రచయింపవచ్చునే, తప్పు ఇలా రాయిచ్చా. కవితా సమయం అని ఒక లక్షణం ఉంటుంది. ఏది యథార్థమో అదే రాయాలి, లోకానికి ఏది అందుబాటులో ఉంటుందో అది రాయాలి. అంతేకాని ఎక్కడో పార్వతీదేవి వెంట్రుకలకి సువాసన ఉంటే నువ్వు చూసొచ్చావా, ఎలా రాశావు? కాబట్టి నేను ఒప్పుకోని ఈ పద్యాన్ని, తప్పు, ఇంకెప్పుడు ఇలాంటి పద్యాలు సభల్లోకి వచ్చి చెప్పకు అన్నాడు నత్తీరుడు. రాజు ఊరుకున్నాడు. పాప అతను చిన్నబుచ్చుకున్నాడు. వాదించడానికి అసలు అతనికి కవిత్వం వస్తేగా, పరమేశ్వరుడు రాశాడని సంతోషంగా వచ్చేసాడు. అది పట్టుకుని చిన్నబోయి ఏడుస్తూ వెళ్ళిపోయాడు గుడికి. వెళ్ళిపోయి శివుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు, నేను ఇంతకాలం నిన్ను ప్రార్థించాను, పూజ చేశాను, పోనీలే నువ్వు నాకేమి ఇవ్వకపోతే నాకేం బాధ లేదు. తనకు రానిది తనకు వచ్చినట్లుగా నటించకూడదు అని నాకు ఇప్పుడు అర్థమైంది. నేను కవిని కాను, నువ్వు పద్యం రాసి చదవమన్నావు, నేను చదివాను. కానీ నత్తీరుడు నిండు సభలో ఏమన్నాడో తెలుసా? తప్పిది ఒప్పు కాదు, కవితా సమయంబున నొప్పు కాదు, ఈ పగిదిని రచయింపవచ్చునే అని అడిగాడు నన్ను. నేను చాలా చిన్నబుచ్చుకుని వచ్చేసాను, ఎందుకయ్యా నన్ను ఇంత అవమానించావు, నేను వెళ్ళిపోతున్నానన్నాడు. పరమశివుడు అన్నాడు, ఆగు. వాడికి అహంకారం, వాడికేం తెలుసు? కవితా సమయం అని పేరు పెట్టుకుని కొంతమంది కవులు పోతన గారి పద్యానికి కూడా వంక పెట్టడానికి వెనకాడనటువంటి దుర్మార్గులు ఉంటారు. కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోకు, నాతో రా సభకొస్తానని అని ఆ బ్రాహ్మణుణ్ణి తీసుకుని రాజ్యసభకి వెళ్ళాడు. రాజ్యసభలో నత్తీరుడు కూర్చుని ఉన్నాడు శంఖపలకం మీద. శివుడు వెళ్ళి, ఆయన కూడా ఒక బ్రాహ్మణ రూపంలోనే వెళ్ళాడు. పరమేశ్వరుడు ఎలా పెడతాడు సభలోకి? వెళ్ళి అన్నాడు, ఈ రాజన్యుని మీదనే కవిత సాహిత్య స్ఫురన్మాధురి చారు ప్రభతోడ చెప్పి పంప మాత్సర్యంబు పాటించి ఈ నత్తీరుండు రక తప్పు పట్టెనట. ఏది? లక్షణమో, అలంకారమో, పదబంధమో, రసమో చక్కంచెప్పుడా తప్పనం. నేను స్వయంగా పద్యం రాశాను, అతనికి ఏం తెలియదు. నేను మహాకవిని. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం అని కదా. అటువంటి సర్వ విద్యలకు నిలయం ఆయనే. అసలు ఆ మాటకొస్తే విద్యలన్నీ ఆయన డబరుకలోంచి వచ్చాయి. ఆయన శివుణ్ణని చెప్పకుండా నేనే వ్రాశాను. ఏది తప్పన్నట్టుగా మాత్సర్యంతో అన్నాడు నత్తీరుడు ఆ మాట. ఏది ఎక్కడ తప్పు ఉంది చెప్పండి? లక్షణమో, లక్షణం తప్ప, అలంకారమో, పదబంధమో, రసమో ఏది తప్పు చెప్పు నాకు అంటే. నత్తీరుడు లేచి అన్నాడు, అగజకునైనంతకు ఇలా మగువులకు తగదు. విడు మాత్సర్యంబు, శివుడంతటి వాణ్ణి పట్టుకుని ఇలాగే వాదించాడు. విను మాత్సర్యంబు గగన ప్రసూనము జగతిన్ ప్రత్యక్షంబులకు సరియనతగునే. తుజ్యటి రచన అంటే పరమశివానుగ్రహం. అలా పడ్డాయి పద్యాలైనకి. నత్తీరుడు అన్నాడు, అగజకునైనం తగు, ఏవో పార్వతీదేవి యొక్క తల వెంట్రుకలకి సువాసన ఉంటుందేమో, నాకు తెలియదు. ఇలా అతివలకు తగదు. ఇక్కడ భూమండలంలో ఏ ఆడదాని తల వెంట్రుకలకి సువాసన ఉండదు సహజంగా. ఆకాశంలో పువ్వు ఉంది అని నువ్వంటే గగన ప్రసూనవాదము, ఆకాశంలో పువ్వు ఉంది అన్నావనుకో, నువ్వు ఉందేమో అనుకోవాలంటే, ఉందో లేదో ఎవరికి తెలుసు? ప్రత్యక్షమునకు జగతిని సరియనతగునే. ఈ లోకంలో ప్రత్యక్షంగా ఎవరైనా కంటితో చూసి అనుభవించినది సత్యమా? అది అంటే ఆ రోజుల్లోనే తాము చూస్తే తప్ప నమ్మమనే వాళ్ళు ఉన్నారన్న మాట నత్తీరుడితోటే ప్రారంభం. కాబట్టి ఎవరు చూసొచ్చాడు అవన్నీ? ఆకాశంలో పువ్వు ఉందంటే ఎవడు చూశాడు? అలాగే పార్వతీదేవి వెంట్రుకలకి సువాసన ఉందంటే ఎవడు నమ్ముతాడు? అది పద్యం ఏమిటా అన్నాడు.
అంటే పరమేశ్వరుడు ఓహో నువ్వు చూడలేదు కాబట్టి, ఈ అర్చకుడు చూడలేదు కాబట్టి పార్వతీదేవి వెంట్రుకలకి సువాసన లేదంటున్నావు. అమ్మవారి వెంట్రుకలకున్న సువాసన చూడగలిగిన వాడిని ఎవరిని? నేను ఒక్కడే. నేనంటే పరమశివుడు. పరమశివుడు ఒకడేగా. అమ్మవారి యొక్క శిరస్సుని తమకంతో చూస్తూ పట్టుకుని దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకునేవాడు ఆయన ఒక్కడే. అందుకని ఆయనకే తెలియాలి ఆ సువాసన. అందుకని ఆయన అన్నాడు, ఎలా చెప్పాలి ఇప్పుడు అని, నీలగ్రీవుండు నిటవ నేత్రము చూపెన్. నేనెవరో తెలుసా? మూడో కన్ను చూపిస్తాను పరమేశ్వరుణ్ణి. నేను చెప్తున్నాను, పార్వతీదేవి యొక్క కుంతలములకు వెంట్రుకలకు సహజ సువాసన ఉన్నది అనడానికి మూడో కన్ను చూపించాడు. చూపిస్తే నక్కీరుడు మూడో కన్ను చూశాడు. ఓ పరమేశ్వరుడు అనమాట అనుకున్నాడు. అని ఏం చెయ్యాలి? సాష్టాంగపడి క్షమార్పణడి, ఈశ్వరా మా అదృష్టం మీరే పద్యం చెప్పారా అనాలి. అహంకారం, ఆ కవిత్వం చెప్పగలనన్న అహంకారం మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్లిపోయిందో చూడండి. ఆయన అన్నాడు, తల చుట్టువార కన్నుల కలిగిన పద్యంబు తప్పు కాదనవశమే అన్నాడు. మూడో కన్ను కాదు, నీ తల చుట్టూ కళ్ళు చూపించిన పద్యం తప్పారు. పరమేశ్వరుడు వెంటనే పరమశివుడిగా నిలబడన్నాడు, కుష్ఠవ్యాధిగ్రస్తుడవగుగాక అనేటప్పటికీ వచ్చి పరమేశ్వరుడి పాదాల మీద పడ్డాడు. పడి, అయ్యా అహంకారంతో అన్నాను, మీరు మూడవ కన్ను చూపించినప్పుడైనా బుద్ధి తెచ్చుకుంటే పోయేది. నాకు తెలియకపోవచ్చు, జగదంబ కేశపాశమనకున్న సువాసన చెప్పారు, నేను వినలేదు. నాకెలా పోతుంది ఈ కుష్ఠవ్యాధి అని అడిగాడు. అడిగితే నువ్వు కైలాస శిఖరాన్ని దర్శనం చేయి పోతుంది అన్నాడు. ఇక పాపం కుష్ఠవ్యాధి ఎక్కువైపోతే నడవలేనని వెంటనే బయలుదేరాడు అక్కడి నుంచి. ఎక్కడ కైలాస శిఖరం? కైలాస పర్వత శిఖరాన్ని చూసిన మహాపురుషులను ఒకరు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు. కాబట్టి మహానుభావుడు బయలుదేరాడు. బయలుదేరి వెడుతున్నాడు. అబ్బో ధూర్జటి ఎంత వర్ణించాడో, కాంచీపురాన్ని వర్ణించాడు, అరుణాచలాన్ని వర్ణించాడు, ఎన్ని క్షేత్రాలు వర్ణించాడో ఆ క్షేత్రాల్లో ఉండే శివస్వరూపాల్ని వర్ణించాడు, అక్కడ ఉండేటటువంటి వైభవాలు వర్ణించాడు. దాటుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి 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 ఉత్తర భారతదేశాన్ని దాటి ఒక దండకారణ్యంలో ప్రవేశించి కాశీ వెళ్ళి గంగా స్నానం చేసి ఇంకా ముందుకు వెళ్ళి ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి దారి తప్పిపోయాడు. గొప్ప స్తోత్రం చేశాడు. అద్భుతమైన స్తోత్రం, దుర్జటి కృతం. అటువంటి స్తోత్రం చేశాడు. చేస్తే సుబ్రహ్మణ్యుడు అనుగ్రహించి ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు. వీళ్ళందరూ ముందు 90 మెజారిటీ కదా ముందు మాట వినపడుతుంది. 99 మంది ఏమన్నారంటే, వాడు వచ్చేస్తున్నాడు, మమ్మల్ని చంపేస్తాడు మహాప్రభో, వాడిని చంపి మమ్మల్ని రక్షించండి అన్నారు. అదెంత పని సుబ్రహ్మణ్యుడికి? తారకాసుర సంహారం చేసిన వాడికి పిశాచాన్ని చంపడం ఓ లెక్క. శూలం పెట్టి ఒక్క పోటు పొడిచాడు, ఆ పిశాచం చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత మీరు అందరూ వెళ్ళిపోండి అన్నాడు. 99 మంది వెళ్ళిపోయారు. ఈయనొక్కడు నచ్చీయుడు సుబ్రహ్మణ్యుడిని చూస్తూ నించున్నాడు. ఏమయ్యా నువ్వు వెళ్ళలేదు, ఇంకా ఇక్కడ ఉన్నావు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, మహానుభావ నువ్వు పరమేశ్వరుని యొక్క కుమారుడివి, నాకు మీ నాన్నగారి శాపవశాత్ కుష్ఠరోగం వచ్చింది, నడవలేకపోతున్నాను, కైలాస శిఖరం ఎప్పటికి చూస్తాను నా జన్మలో, ఎప్పటికి తీరుతుంది నాకు ఈ కుష్ఠరోగం అన్నాడు. అంటే సుబ్రహ్మణ్యుడు అన్నాడు, మా నాన్నగారు అత్యంత దయామయుడే, నువ్వు చేసిన తప్పు సామాన్యమైన తప్పు కాదు, మా అమ్మ కబరీబంధపు సువాసన చెప్తే కాదన్నావు మా నాన్నగారు చెప్తే. అయినా ఆయన కాళ్ళ మీద పడగానే క్షమించారు ఆయన. మా నాన్నగారు ఇంత పెద్ద శిక్ష వేయలే దయామయుడు. ఏమన్నారన్నావు? మా నాన్నగారు కైలాస శిఖరం చూడమన్నారు. కైలాస శిఖరం చూడమన్నారు కానీ ఉత్తరానున్న కైలాసమా దక్షిణానున్న కైలాసమా ఆయన చెప్పలేదుగా. ఇంత దూరం ఎవరు రమ్మన్నాడయా నిన్ను? నువ్వు మధురైలో ఉన్నావు కాబట్టి దక్షిణ కైలాస శిఖరం చూడమన్నారంటే శ్రీకాళహస్తి శిఖరాన్ని చూడాలి నువ్వు చాలు. ఓ శ్రీకాళహస్తి శిఖరం చూడాలా తండ్రి, మళ్ళీ ఇంత దూరం ఇప్పుడు వెనక్కి ఎలా వెళ్ళనన్నాడు. ఏమీ బెంగలేదుగా ఆ కోనేట్లోకి వెళ్ళి స్నానం చేసి నన్ను కలుసుకుని నమస్కారం చేసి మా నాన్నగారికి నమస్కారం చేసి మా అమ్మకి నమస్కారం చేసి మునుగు, నువ్వు తేలేటప్పటికీ అక్కడ ఉంటావు కాళహస్తిలో అన్నాడు. మునిగి తేలాడు, శ్రీకాళహస్తిలో ఉన్నాడు. అందుకే శిఖర దర్శనం అని ప్రత్యేకం సున్నాలు పెట్టి చూపిస్తారు శ్రీకాళహస్తిలో. అక్కడ నిలబడి శ్రీకాళహస్తి శిఖరం వంక చూశాడు. చూసి చూడగానే కుష్ఠరోగం పోగానే ద్రవిడ భాషలో పరమేశ్వరుడి మీద స్తోత్రం చేశాడు, పద్యాలు చెప్పాడు. అనుగ్రహించి పరమశివుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు.
నువ్వు పద్యం చెప్తే అహంకారంతో కవిత్వం ఉందని తప్పు చేశాను, కవితాశక్తి ఉందని. ఆ కవితాశక్తితోటే నా పాపాన్ని ప్రక్షాళన చేసుకున్నాను. ఈశ్వరాను మీలో కలుపుకోండి అన్నాడు. శ్రీకాళహస్తిలోనే నత్తీరుడికి మోక్షాన్నిచ్చాడు. మళ్ళీ ఒక్కసారి 5వ శ్లోకం దగ్గరికి వెళ్ళండి. 5వ శ్లోకం 2వ పాదంలో అంటారు కపాలమాలాంకితకం ధరాయై. ఇప్పుడు పరమశివుడి జటాజూటం చెప్పలేదు, అక్కడ మందారమాల కలితాలకాయై మందారమాల గురించి చెప్పి అమ్మవారి కొప్పు చెప్పినట్టే ఇక్కడికి వచ్చేటప్పటికి కపాలమాలంకితకం ధరాయై, కపాలమాలని పరమశివుడు ధరిస్తాడు. కపాలమాల అంటే కపాలము అంటే తెలియని వాళ్ళు ఉండరు. పరమశివుడు కపాలమును చేత పట్టుకుంటాడు, కపాలమాల ధరిస్తాడు. కపాలమును చేత పట్టుకోవడానికి ఒక కారణం ఉంది. ఆయన ఒకప్పుడు బ్రహ్మగారి 5వ శిరస్సు తుంచేశాడు, అహంకారం వచ్చింది ఆయనకి. 5వ శిరస్సు తుంచినప్పుడు అది బ్రహ్మహత్యాపాతకం, అందుకని ఆ తలొచ్చే ఆయన చేతికి అంటుకుంది. ఆయన సర్వశక్తివంతుడు, ఆయనకి బ్రహ్మహత్యాపాతకం ఏమిటి? అగ్నికి చెదలబడతాయా? తీసవదలవారే. కానీ నేను తీసేస్తే రేపు పొద్దున్న లోకంలో బ్రహ్మహత్యాపాతకం అంత తేలికైందిలే అనుకుంటారేమో లోకులు, కాబట్టి నేను కూడా అనుభవించాలని ఒక చోట నిలబడకుండా బ్రహ్మాండములన్నీ తిరిగాడు. అదే కాలభైరవ స్వరూపం కాశీలో. తిరిగి 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 కాశీ పట్టణానికి వెడితే చేతనున్న పుర్రె ఊడి కింద పడిపోయింది. అప్పుడు భైరవ స్వరూపుడై నిలబడ్డాడు పరమశివుడు. అప్పుడే ఖట్వాంగి బ్రహ్మహత్య చేశాడు కాబట్టి చేత్తో మంచం కోడు పట్టుకోవాలి, కోడు పట్టుకుని తిరిగితే తప్ప బ్రహ్మహత్య పోదు, బ్రహ్మహత్యాపాతకం పోదు. అందుకని లోకంలో అందరూ దోషం చేసిన వాళ్ళు ఎలా తిరుగుతారో అలా చేతిలో మంచపు కోడు పట్టుకుని తిరిగి లోకానికి నీతిని ప్రబోధం చేసిన స్వరూపం పరమేశ్వరుడిది. 2వ స్వరూపం ఒకటి ఉంటుంది, కపాలీశ్వరుడు అంటారు. చేతిలో పుర్రె పట్టుకుని భిక్షకొస్తాడు. చెన్నైలో ఉంటుంది కపాలీశ్వర స్వామి వారి దేవాలయం అని. పుర్రె పట్టుకుని భిక్షాటన చేస్తాడు. పుర్రె పట్టుకుని భిక్షాటన ఎందుకు చేస్తాడంటే ఆయనకి ఇంకొకటి లేక కాదు, బంగారం బలమో వెండి బలమో ఇచ్చే వాళ్ళు లేక దరిద్రం అనుభవించి కాదు, అసలు శివవీర్యము బంగారము. రామాయణంలో మీరు బాలకాండ చూస్తే స్కందోత్పత్తిలో మీకు అర్థమవుతుంది, శివవీర్యమే బంగారంగా మారింది. అటువంటిప్పుడు ఆయన కర్మ ఆయనకేం లేక కాదు. ఉరే ఈ పుర్రెలోకి అక్కర్లేనివన్నీ పెట్టుకుని పునరవి జననం పునరవి మరణం తిరుగుతూనే ఉన్నావు జీవుడిగా. కాస్త నేను భిక్ష అడుగుతున్నాను రా, కపాలాన్ని చూపించి భిక్ష వేయరా, పరం నా గురించి ఆలోచించరా. పుర్రెలో ఆలోచిస్తే నీ భవబంధాలన్నీ తీరిపోయి హాయిగా ఇక సంసారం మనం దొడ్డకుండా నాలో ఐక్యమైపోతావురా అని చెప్పడానికి కపాలాన్ని పట్టుకుని భిక్షాటన చేస్తాడు కపాలీశ్వరుడి. 3వ స్వరూపం ఒకటి ఉంటుంది, అందులో కపాలమును చేత పట్టడు, కపాలముల మాల ఒకటి మెళ్ళో వేసుకుంటాడు. నేను మీతో మనవి చేశాను, అది ఎందుకు వేసుకుంటాడో శంకరాచార్యులు వారే చెప్పారు. బ్రహ్మమస్తకావళి నిబద్ధతే నమశివాయ అని. ఆవళి అంటే వరుస, దీపావళి అంటే దీపముల వరుస, బ్రహ్మమస్తకావళి అంటే బ్రహ్మ యొక్క పుర్రెల వరుస. అందులో ఉన్న పుర్రెలన్నీ బ్రహ్మగారి పుర్రెలు. ఒకేసారి తీసినా 4 వస్తాయి. అలా శివుడు తీసినట్టు గాథ లేదు. ఒక్కసారి ఆయన 5వ తలకాయ తుంచేశాడంతే. 4 తలలతో ఉంటారు బ్రహ్మగారు. ప్రతిసారి సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగారికి వేదం ఇచ్చి నాయన సృష్టి చేయరా అని చెప్తూ ఉంటారు బ్రహ్మగారు. ఆ యుగం అంతా అయిపోయిన తర్వాత బ్రహ్మగారు కూడా పడిపోతారు. బ్రహ్మగారు పడిపోతే అయ్యో పాపం సృష్టి చేయమన్నాను, ఇంత సృష్టి చేశాడు, ఇంతకాలం నడిపించాడు, ఈ బ్రహ్మగారు కూడా ఇలా పడిపోవడమే రుద్రభూమిలో అన్యాయంగాను అని ఆయన మీద గౌరవంతో పరమశివుడు తడపొకటి తీసి ఈ 4 తలకాయల పుర్రెలని దండగుచ్చి మెళ్ళో వేసుకున్నాడు. ఇది తరువాతి కాలంలో ఏమైపోయిందంటే కొన్ని వేల పుర్రెలు ఆయన మెడలో ఉన్నాయి. ఇప్పుడు ఆయన మెడలో అన్ని పుర్రెలు ఉంటాయి. పుర్రెలమ్మలు వెళ్ళిపోయారు, ఎన్ని యుగాలు వెళ్ళిపోయాయి. అంతమంది బ్రహ్మలు అన్ని యుగాలు వెళ్ళిపోయినా ఆయన మాత్రం అలాగే ఉన్నాడు, శాశ్వతుడు, చిదానంద స్వరూపుడు. కాబట్టి ఆయన కదలిక లేనివాడు. అందుకే ఆయనకి స్థాణువు అని పేరు. స్థాణువు అంటే బెర్ర బిగిసిపోయిన వాడు అని కాదు, ఆయన కదలడానికి చోటు లేదు, అంతటా ఆయన నిండిపోయి ఉంటాడు. ఆయన ఒక్కడే ఉంటాడు తప్ప ఇంకొకడు ఉండడు ప్రళయం తర్వాత. అందుకే ఆయన బ్రహ్మ కపాలాన్ని మెడలో వేసుకుంటాడు. ఇన్ని కపాలముల యొక్క వరుసతో కూడిన మాల మెడలో ఉందంటే అంతటి శాశ్వతుడని గుర్తు.
ఆయన తప్ప వేరొకరు ఉండడి. ప్రళయం దాటిపోయిన తర్వాత లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబుకు పెంచి కటి కావలయవ్వండే కాకృతి వెలుగు అతని నీ సేవించున్నని కదా. కాబట్టి అటువంటి పరబ్రహ్మం ఒక్కడై ఉండేటటువంటి వాడు, ఆయన తప్ప వేరొక పదార్థం ఉండదు. కాబట్టి కపాలమాలంకిత కంధరాయ, అంతేకాని ఆ శివుడు ఏదో పనికి మారిన వాడే మెళ్ళో పుర్రెల దండ వేసుకున్నాడని మీరు అనుకోకూడదు. అంతటి నిత్యుడు. అందుకే కవచం ఆయన గురించి మాట్లాడుతూ ఓం నమో భగవతే సదాశివాయ సకల తత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక గురవే సకల లోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల లోకైక సాక్షిణే అని నిరంజనాయ నిరావాతాయ నిరాతంకాయ నిష్కలంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్మవిభవాయ సచ్చిదానంద విగ్రహాయ అని పిలుస్తుంది. ఈ విశేషణాలతో పిలవడానికి కారణం ఏంటంటే ఎప్పుడూ ఒక్కడుగా ఉండిపోతాడు. అందుకే జానపదులు కూడా ఆయన గురించి చెప్తూ మేకలు వేయింజన్నను భాసురముగా నొక్కపోతి పర్ణం బెక్కున్న ఆ కోతులు వేయింజన్నను కోకోయని కొంకి నక్కకోయని కూషన్నంటారు. మేకలు చాలా వెళ్ళిపోతాయి, వెళ్ళిపోయిన తర్వాత కోతి వస్తుంది, ఆ కోతులు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఒక్క నక్క మిగిలిపోతుంది అంటారు. సరే, ఇప్పుడు నేను ఆ జానపద సంబంధమైనటువంటి పద్యానికి అర్థం ఎలా వస్తుంది అని చెప్తే చాలాసేపు పడుతుంది. అందుకు నా పద్యం వరకు మాత్రమే మనవి చేశాను. కాబట్టి కవచమంతటిది కూడా పరమశివుడిని అలా ప్రస్తుతించింది. ఒక్కడుంటాడు, మెడలో అటువంటి కపాలమాల వేసుకుని ఉంటాడు. ఆ స్వరూపంలో కూడా కవచ స్వరూపమునందు కూడా ఓం నమో భగవతే సదాశివాయ సకల తత్వరూపాయ సకల లోకైక సాక్షిణే సకల నిమగుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగదభయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాతంకాయ నిష్కలంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణ విభవాయ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ తేజస్వరూపాయ అంటూ పిలుస్తూ కపాలమాలాధరాయ అని పిలుస్తుంది. కపాలమాలాధరాయ అని పిలవడానికి కారణం ఆయన మెడలో ముండమాల వేసుకుని ఉంటాడు. చేతకానితనం అని అనుకోకూడదు, ఉగ్రస్వరూపమని. ఆయన శాశ్వతుడు అనడానికి అది సూచన. అటువంటి నిత్యుడైన వాడు ఆయన. ఆయన యొక్క జ్ఞానమును ఇవ్వడమే అద్వైతానుభూతి. శివుడిగా మారాలంటే ఆవిడ కొప్పు ఆధారం. ఆవిడ కొప్పు ఎవరికి దర్శనమైందో వాడు ఆయనగా మారి నిత్యుడైపోతాడు. అంటే వాడు ఆత్మగా మిగిలిపోతాడు. ఇక వాడు మళ్ళీ శరీరములో ప్రవేశించవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతాడు. అందుకని ఆ రెండిటిని శంకరులు కలిపారు. కలిపి మందారమాల కలితాలకాయై కపాలమాలంకిత కంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ. అమ్మవారు దివ్యమైన అంబరమును కట్టుకుంటారు. దివ్యాంబరము అన్న మాటకు అర్థం ఏమిటంటే మామూలుగా ఒక నేతగాడు నీసినటువంటి వస్త్రములు కట్టుకునేటటువంటి లక్షణమున్న తల్లి కాదు. ఆవిడ గురించి అన్నపూర్ణాష్టకంలో శంకరాచార్యులు వారు ప్రస్తుతి చేస్తూ ఒక మాట అంటారు. నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరి ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరి కాశ్మీరాగరువాసితంగరుచిరా కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. ఆమె కట్టుకునే దివ్యమైన వస్త్రం ఏమి అంటే బంగారు చేలము కట్టుకుంటున్నాడు. బంగారమునే వస్త్రముగా బంగారు చీర కట్టుకుంటున్నాడు. బంగారు చీర కట్టుకుని బంగారు పాత్రలో మణిగణ ఖచ్చితమైన చెడ్డు పట్టుకుని సమస్తమైన జనుల యొక్క కోర్కెలను తీరుస్తుంది. సువాసనలు వెదజల్లుతున్నటువంటి శరీరంతో ఉంటుంది తల్లి. అసలు నిజానికి సమస్త వాంగ్మయమే ఆవిడ రూపం. అందుకే ఆదిక్షాంత సమస్త వర్ణ నికరి శంభు ప్రియే శాంకరి అంటారు శంకరాచార్యుల వారు. స్వర్గద్వార కవాట పాటనకరి కాశీపురాధీశ్వరి మోక్షద్వార కవాట పాలనకరి. స్వర్గద్వారమైనా ఆవిడే తెరవాలి, మోక్షద్వారమైనా ఆవిడే తెరవాలి. నీకిక్కడ మంచి బుద్ధినిచ్చి మంచి పనులు చేయించి పుణ్యాన్ని కట్టపెట్టి స్వర్గలోకానికి పంపించాలన్నా ఆవిడే గడియ తీయాలి. నీకిక్కడ మంచి పనులు చేయించి భక్తితో కూడిన కర్మాచరణము వలన వైరాగ్యము కలిగి వైరాగ్యము వలన జ్ఞానము కలిగి జ్ఞానము వలన పునరావృత్తి రహిత శాశ్వత సాయుధ్య స్థితి స్వరూప మోక్షానందమును కలగడానికి కారణమైనటువంటి రీతిలో గడియ తీయాలన్నా ఆవిడే తీయాలి.
అందుకే ఆవిడ చెయ్యి, ఆవిడ చేతికున్న గాజులు, ఆ గాజుల సవ్వడి, ఆ తలుపు తీయడం అంత ప్రస్తుతి చేస్తారు. ఆఖరికి తిరుప్పావై అని చదువుతుంటారు మార్గశీర్ష మాసంలో. అందులో కూడా 18వ పాశనం అనుకుంటా. ఉండు మదకడిస్తు నోడాల తోల్వడియన్ నందగోపాలం మరుమగలే నిప్పిన్నాయ్ కందం కమలం కలవి కடைத்திரவாய் வந்தையெங்கும் தொழிலை தனுதான் மாதவி పందల్ మేల్ పల్కాల్ పీడి పంగన్ కుళ్ళగాన్ అంటూ ఆ అమ్మవారు తలుపు తీయాలి అని ప్రస్తుతి చేస్తారు. కాబట్టి ఆ తల్లి స్వర్గద్వార కవాట పాలనకరి. ఆ అమ్మ ఆవిడ కబరీబంధ దర్శనం పరమశివ స్వరూపుడై నిత్యుడైపోవడానికి కారణము.